ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టేటప్పుడు చేసే మొదటి పని బోరు వేయడం. బోర్ వేసేటప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో ఎంత లోతులో బోర్ వేయాలో ఈ వీడియోలో చూద్దాం. బోర్లో 2 రకాలు ఉన్నాయి. షాలో బోర్వెల్ ఉంది, డీప్ బోర్వెల్ ఉంది. షాల్లో బోర్వెల్ అంటే 30 నుండి 40 అడుగుల లోతులో వేసేది. దానికంటే ఎక్కువ లోతుకు వెళితే అది డీప్ బోర్వెల్ అవుతుంది. ఒక షాలో బోర్వెల్ వేసేటప్పుడు 20 అడుగులు లేదా 30-40 అడుగుల వరకు వెళ్ళినా మీకు మంచి తీపి నీరు లభిస్తుంది. మీకు సహజమైన వర్షపు నీరు లభిస్తుంది. ఇది వాడుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. 40 అడుగుల కంటే ఎక్కువ లోతుకు వెళ్తే అది డీప్ బోర్వెల్. కాబట్టి భూమిలో ఉండే ఖనిజాలు ఆ నీటిలో కలిసి ఉంటాయి. అప్పుడు కాల్షియం, మెగ్నీషియం, క్లోరైడ్, సల్ఫేట్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటే మీకు జుట్టు రాలడం లేదా చర్మం పొడిబారడం లేదా బాత్రూంలో పాచి పట్టడం వంటివి జరుగుతాయి. సల్ఫేట్స్, క్లోరైడ్స్ ఎక్కువగా ఉన్నా మీకు జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలను నివారించడానికి కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండి హార్డ్నెస్ ఉంటే మీరు వాటర్ సాఫ్ట్నర్ వాడాలి. ఒకవేళ నీరు బ్రౌన్ కలర్లో వస్తే అది ఐరన్ కంటామినేషన్కి సంకేతం. ఐరన్ ఎంత ఉందో చెక్ చేసి ఐరన్ రిమూవల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ మీకు సల్ఫేట్స్, క్లోరైడ్స్ మరియు ఇతర పారామీటర్లు ఎక్కువగా ఉంటే హోల్ హౌస్ ఆరో ప్లాంట్ వేసుకోవడం ఉత్తమమైన మార్గం. అదే సముద్ర తీరానికి 100 మీటర్ల లోపు ఉండేవారు ఖచ్చితంగా 30 అడుగుల వరకు మాత్రమే షాల్లో బోర్వెల్ వేయాలి. దానికంటే ఎక్కువ లోతుకు వెళ్తే ఎండాకాలంలో నీరు లేనప్పుడు సముద్రపు నీరు నేరుగా బోర్లోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారు ఖచ్చితంగా షాల్లో బోర్వెల్ మాత్రమే వేయాలి. బోర్ వేసేటప్పుడు అందరూ చేసే మరో తప్పు ఏమిటంటే అక్కడ నీరు బ్రౌన్ కలర్లో వస్తుంది. నీరు బ్రౌన్ కలర్లో వస్తే ఇక్కడ ఇలా వస్తోంది కదా అని కొంచెం దూరంలో బోర్ వేద్దామని బోర్ వేసేవారు చెబుతుంటారు. కానీ మీరు అక్కడ బోర్ వేసినా అదే బ్రౌన్ కలర్ నీరు వస్తుంది. నీటిని ల్యాబ్లో పరీక్షించి ఐరన్ లెవెల్ ఎంతుందో తెలుసుకోవాలి. ఐరన్ ఉంటే ఐరన్ రిమూవల్ ప్లాంట్ వేసి దాన్ని ట్రీట్ చేసి వాడుకోవడం మంచి పద్ధతి. బోర్ వేయడంలో లేదా బోర్ వేసిన తర్వాత నీటిలో ఏవైనా సమస్యలుంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు